శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ఆది పర్వాన్ని 26 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈరోజున 27వ భాగం చెప్పుకున్నాం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జరత్కారుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళాంతో ఒక షరతు చెప్పాడు. ఏమిటి? నాకు ఇష్టం లేని పని ఎప్పుడు చేస్తే అప్పుడు నేను ఈ గృహాన్ని విడిచి వెళ్ళిపోతాను అని బావమరిదే ఇచ్చాడు. అన్ని గృహము, పిల్లని, పోషణ అన్నీ చేస్తున్నాడు. అయినా ఈ కండిషన్ పెట్టాడు. అలానే అని పాపం దుఃఖించి ఒప్పుకున్నది. అంతే కదా, పొరపాటు అనేది ఎప్పుడైనా రావచ్చు, కానీ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని మనసులో దిగులు పడిపోయింది. అలానే ఒప్పుకున్నది ఆమె. ఆ నాగకన్య కత్తిమీద సాముగా తీసుకొని ప్రతి సేవ చేస్తున్నది. పాపం విచిత్రమైన శ్లోకం చెప్పాడు, గమ్మత్తైన శ్లోకం వ్యాసుల వారి సందర్భంగా. తథైవ సాచ భర్తారాం దుఃఖశీలముపాచరత్ ఉపాయై శ్వేత కాకీయై ప్రియకామాయ యశస్విని. మూడిటి పేరు చెప్పాను. శ్వ, ఏత, కాకి. శ్వ అంటే కుక్క సంస్కృతంలో, ఏత అంటే లేడీ, కుక్క. ఈ 3 పేరు చెప్పారు. కాకి. స్వ, ఏత, కాకీయై ప్రియకామ యశస్విని. అలా సేవలు చేస్తుందిట. అంటే ఏంటి? కుక్కలాగా జాగ్రత్తగా ఉంటూ, లేడీలాగా భయంతో ఉంటూ, తర్వాత కాకిలాగా ఇంగిత జ్ఞానంతో మెలుగుతూ, ఇలా ఆమె ఎంతో పతివ్రత ధర్మాలని ఆచరిస్తూ సేవ చేస్తుంది భర్తకి. మరి ఒకసారి ఋతుకాలం వచ్చింది, సంగమించింది భర్తతో. ఆ తర్వాత ఆమె గర్భవతి అయింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అలసత కలిగి, అలుపుతో భార్య ఒళ్ళో తల పెట్టి నిద్రించాడు. ఎంత నిద్ర అంటే సంధ్యా సమయమైనా మెలకు రాలేదంట. అప్పుడు ఆమె ధర్మ సంకటంలో పడింది. ఎలా? ఈయన్ని లేపితే విడిచి వెళ్ళిపోతాడేమో, కోపం వచ్చి తనకి ఇష్టం లేని పని చేశానని. విడవకపోతే ధర్మ సంకటం. ఇలా పాపం సంధ్యావందనం టైం అయింది, సంధ్యవార్చుకోవాలి, అగ్నికార్యం చేసుకోవాలి అనే ఆతృతతోటి ధర్మం వైపే ఆమె మొగ్గింది. లేపింది, చెప్పింది, అగ్నిహోత్రం సిద్ధం చేశాను, సంధ్యోపాసన చేయండి. భార్య అగ్నిహోత్రాన్ని కాపాడటం ధర్మం. అగ్నిహోత్రాన్ని, నిత్యాగ్నిహోత్రం 2 పూటలా ఆచరించడం భర్త ధర్మం. దాన్ని ఆరిపోకుండా కాపాడటం భార్య ధర్మం. కాబట్టి నేను సిద్ధం చేశాను అగ్నిహోత్రం, మీరు లేవండి, సంధ్యవార్చుకోండి, అగ్నిహోత్రం చేయండి. సంధ్యా సమయం దాటిపోతుంది, సంధ్యాకాలం ఆసన్నమైంది అనే విధంగా చెప్తే, నువ్వు నన్ను అవమానించావు అని, ఇక నేను ఉండనని, నేను నిద్రిస్తూ ఉండగా సూర్యుడికి అస్తమించే అంత పవర్ ఉన్నదా అని కూడా అన్నట్ట. చూడండి స్వామి, మీకు ఏ అవమానం తలపట్లేదు, ధర్మలోపం జరగకూడదని మాత్రమే నేను నిద్రలేపాను అంది పాపం. తర్వాత అతను అన్నాడు, ఓ నాగకన్య, నేనెప్పుడు అసత్యం పలకలేదు. అందుకోసం ఇదివరకు నేను అన్న మాటలకి అనుగుణంగా నేను విడిచి వెళ్ళిపోతున్నాను. ఆ షరతు నీకు ముందే చెప్పాను.
నీ సోదరుడు వాసుకి కూడా నేను వెళ్ళిపోయానని చెప్పు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు దుఃఖించరాదు. ఈ మాటలు చెప్పిన తర్వాత పాపం ఏ భార్యకి భర్త విడిచిపోతే దుఃఖం రాకుండా ఉంటుంది. కన్నీళ్లతోనే అంజలి ఘటించింది. అన్నది, ధర్మజ్ఞ, మీరెప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టరు. నేను కూడా పతివ్రతమై నా ధర్మాన్ని నిర్వర్తిస్తూ మిమ్మల్ని సేవిస్తూనే ఉన్నాను. నిరపరాధిని అయిన నన్ను పరిత్యజించడం ధర్మం కాదు కదా. అంటూ, బ్రాహ్మణోత్తమ, ఈ సదాశయంతోనే నా సోదరుడు వాసుకి నన్ను మీతో పానిగ్రహణం చేయించాడు. ఇచ్చిన శాపానికి గురి అయ్యాను. అంటే వాసుకి చెప్పాడు, ఇప్పటికే నేను నా తల్లి ఇచ్చిన శాపానికి గురి అయ్యాను. నీ నుండి పొందే సంతానం వల్ల ఉద్ధరింపబడతాం మేమందరం కూడా, మా ఇచ్చిన తల్లి శాపం నుండి. నీ వల్ల పుట్టిన సంతానంతో నా జ్ఞాతులందరూ కూడా బతికిపోతారు అంటూ, నాతో మీకు ఏర్పడిన బంధం వ్యర్థం కాదు. నా ప్రార్థనని ఆలకించండి. మీరు నన్ను గర్భవతిని చేశారు. ఆ రూపం ఇంకా బయటికి రాలేదు, వ్యక్తం కాలేదు, అంటే గర్భంలోనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళిపోవటం ధర్మమా అంటూ, మరి ఆ తర్వాత ఇలా అనగానే జగత్కారుడు కూడా తన భార్య జగత్కారుతో, అదే పేరు కదా, సముచితమైన అవసరమైన కొన్ని విషయాలని ఆమెకి తగినట్లుగా చెప్పాడు. నీ ఉదరంలో గర్భం ఉంది. నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్నితో సమానమైన తేజోవంతుడు, పరమధర్మాత్ముడు, మహాతపస్వి, వేదాంగ పారగుడు. ఈ విధంగా ఆమెకు చెప్పి మరలా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అంటే అటువంటి వాడు నీకు పుట్టుబడుతున్నాడు, నువ్వేం భయపడకు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. రేపు మనం మరొక భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.